హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని సూలూరుపేటకు దగ్గరలో ఉన్నటువంటి నేలపట్టు అనే గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడికి శీతాకాలంలో విదేశాల నుండి అనేక రకాలైన వలస పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి గూళ్ళు కట్టి పిల్లలు చేసి ఆ పిల్లల్ని పెద్దవి చేసుకుని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళిపోతాయి. అసలు ఇక్కడికే ఎందుకు వస్తాయంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడికి దగ్గరలో పులికాట్ లేక్ ఉందన్నమాట. ఇది దాదాపు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యలో వేల ఎకరాల్లో విస్తరించింది. ఈ పులికాట్ లేకు ఉప్పు నీటి సరస్సు. దీనిలో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. లోతు తక్కువ ఉండడం వల్ల ఆహారాన్ని సులువుగా సేకరించగలుగుతాయి. అలా సేకరించిన ఆహారాన్ని మళ్ళా తిరిగి ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు జర్నీ చేసి నేలపట్టు అక్కడ గూళ్ళు దగ్గరికి వెళ్ళి పిల్లలకు అందిస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆహారానికి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అంటే రోజంతా వీటికి అలా ఇలా తిరగడానికి సరిపోతుంది సగం పని. అక్కడికి వెళ్తాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేపలు ఎక్కడున్నాయి ఎతుక్కుంటాయి. ఎతికి మళ్ళీ వాటిని వేటాడి అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పిల్లలకు అందిస్తాయి. ఫిమేల్ అక్కడ ఉంటుంది, మేల్ ఇక్కడికి వస్తుంది. ఒక్కొక్కసారి 2 పక్షులు కూడా వచ్చేస్తాయి వేటకి పిల్లల్ని అక్కడ వదిలేసి. చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి చూస్తే. ఈ సీజన్లో ఎప్పుడు అసలు పైన ఫుల్ ట్రాఫిక్. వచ్చే పక్షులు ఇటు వస్తూ ఉంటాయి, ఇటు వచ్చే పక్షులు ఇటు వస్తూ ఉంటాయి, వస్తుంటే వెళ్తుంటాయి. అబ్బో, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. పక్షులన్నీ తెల్లవారుజామునే బయలుదేరి ఈ పులికాట్ లేక్ వచ్చి చేరుకుంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వెదర్ సరిగ్గా ఉండదు, మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి అన్నీ ఒక దగ్గర చేరుతాయి. ఇలా ఎండ వచ్చే వరకు అక్కడే కూర్చుంటాయి అన్నమాట. ఎండ వచ్చిన తర్వాత అవి ఎక్కడ చేపలు ఉన్నాయి, పక్షుల మూమెంట్ చూసి, పక్షులు గాల్లో ఎటువైపు వెళ్తున్నాయో చూసి అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఆహారాన్ని సులువుగా సేకరిస్తాయి. అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఎలా కూర్చున్నాయి, ఎన్నో ఫుల్గా ఉన్నాయి అన్నీ. ఇవన్నీ పెలికాన్స్, గూడబాతులు. ఇవి దాదాపు సుమారు ఇవి దాదాపుగా 7 కేజీల నుంచి 14 కేజీల వరకు ఉంటాయన్నమాట ఈ వెయిట్. గాల్లో ఎగరగలిగే అత్యంత బరువైన పక్షులు ఇవే. నెమలి కూడా ఉంటుంది, కానీ నెమలి కొంత దూరం వరకే ఎగరగలుగుతుంది. ఇవి చాలా కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలుగుతాయి ఇవి.